మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారమ్మా? సార్ అంటే 12 సంవత్సరాల నుంచి చేస్తాను. బూత్ అధ్యక్షుడు చేస్తున్నా. బూత్ అంటే 7 years నుంచి చేస్తాను. 7 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే మన ప్రోగ్రామ్ సో 2014 నుంచి ఉన్నాం. ఉన్నాం సార్. 14 అంతే కదా, 14 నుంచి. మనకి ఆంతల్ రాజేశ్వర్ గారు అవును, మేడం గారు వచ్చిన నుంచి మీరు ఉన్నారు. బూత్ అధ్యక్షుడిని చేస్తున్నాం. చాలు. మీ నాన్న ఏం చేసేవారమ్మా? పనికే వెళ్ళేవారు సార్. పనికి వెళ్ళారా? నేను కేజీబీవీ ఎట్టపాకలో 10th క్లాస్ చదువుతున్నాను. కేజీబీ ఈ సంవత్సరం 10th క్లాస్ అమ్మా. బాగా చదువుతున్నానా? బాగా చదువుతున్నాను. మంచి మార్కులు రావాలి తల్లి. నీకు తక్కువ మార్కులు వస్తే నాకు పడితే బాబు గారిని దెబ్బలు తెచ్చుకుంటాను సార్. బాగా చదవాలరా. మీరు ఎంతమంది అమ్మా? నేను ఒక్కదాన్ని సార్. ఓకే బాబు. తమ్ముడు ఉండేవాడు, చనిపోయాడు. అవునా? ఇప్పుడు 3rd క్లాస్లో చనిపోయాడు సార్. ఏమైంది? ఫీవర్ వచ్చి చనిపోయాడు. అవునా? మా డాడీ మీద ఆధారపడి మా డాడీ లేరు సార్. కొంచెం మీరే చూసుకోవాలి. నాన్నగారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు, మళ్ళీ ఇంటి కార్యకర్తగా ఉన్నారమ్మా. పార్టీలో పదవి ఉందా నాన్నకి? కార్యకర్తగా ఉన్నారు. చాలమ్మా, చాలు చాలు. చట్నీ ఎక్కువ. ఇష్టమా నీకు ఇడ్లీ? ఏది ఇష్టం? గారెలు ఇష్టమా, ఇడ్లీ ఇష్టమా? ఏనన్నా నీకు ఏది ఇష్టం చెప్పు. ఇడ్లీ ఇష్టమా? గుడ్. కేజీబీలో ఏం పెడతారు బ్రేక్ఫాస్ట్కి? పొద్దున టిఫిన్కి ఏం పెడతారు? పులిహోర పెడతారా? మళ్ళీ భోజనానికి మధ్యాహ్నం ఏం పెడతారు? నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి మధ్యాహ్న భోజనంలో? మా 10th తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నామా? బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. బైపీసీ? డాక్టర్? అవును సార్. గుడ్. బాగా చదవాలిరా. ఓకే సార్. బాగా చదివితేనే మనం పైకి వస్తాం కదా. ఎక్స్ఎంపీపీ అమ్మా? ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏ సంవత్సరంలో తల్లి? 2006లో. నేను ఎప్పుడు అందుకే అంటా కదా, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు. అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను. అందుకే ఏ కార్యక్రమం చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక భాగం. మీకు తెలుసు హైదరాబాద్లో, దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. మన పిల్లలు ఎవరైతే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఆరోగ్యం కూడా చూసుకోండి అనేది బాబు గారు చెప్తున్నారు. సో కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ఆరోగ్యం కూడా మనమే చూసుకోవాలనేది బాబు గారు ఒక లక్ష్యంగా చెప్పారు. అందుకే ఇప్పుడు రక్త పరీక్షలు చేస్తున్నాం తల్లి. కార్యకర్తలు అందరూ రక్త పరీక్షలు చేసి అంటే పూరి తీసుకుంటా. ఇష్టం లేదా? ఓకే. నీకు చిన్న సో ఇప్పుడు కార్యకర్తలు కూడా రక్త పరీక్షలు చేస్తే మేము చేసినాం. ఇప్పుడు క్లస్టర్ యూనిట్ బూత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్కి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి. మొదటి విడతలో 3000 మందితో రక్త పరీక్షలు చేసాం. చేస్తామా మీరు నమ్మరు, 75% మందికి ఐదర్ షుగర్ ఉంది, లేదంటే కొలెస్ట్రాల్ వచ్చింది, లేదంటే హైపర్ టెన్షన్. మూడిట్లో ఏదో ఉంది. 75% మందికి. దాంట్లో ఎక్కువ శాతం మందికి ఆరోగ్యంలో ఈ సమస్య ఉందని కూడా తెలియదు. సో ఇప్పుడే కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ వైద్యంకి అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. అది ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అది చాలా సీరియస్గా తీసుకోవాలి. అవునమ్మా. మనకి పెన్షను, దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అన్నీ తీసుకుంటే రూపాయి ఆదాయం వస్తే ₹1.40 ఖర్చు అవుతుంది. అరే చిన్న, నీ వయసులో కూడా బాగా తినేవాడిని రా నేను. పెరిగే వయసు కదా, అవసరం పౌష్టికాహారం చాలా చాలా అవసరం. అందుకే బాబు గారిని నేను మధ్యాహ్నం భోజనం మన స్కూల్లోనే తింటారు. బాబు గారు ఇట్లా వస్తారు కదా, ఈరోజు కూడా తింటారు. దాంతో ఏంటంటే ఆయనకు అర్థమవుతుంది పిల్లలకి ఏం పెడుతున్నారు ఏంటని. మొదటిసారి ఇట్లనే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మధ్యాహ్నం భోజనం పెడితే 40 నిమిషాలు నాతో మాట్లాడారు రిటర్న్లో. క్వాలిటీ ఇంకా ఎట్లా మెరుగుపరచాలి, బియ్యం కొంచెం సన్న బియ్యం తీసుకురావాలి అని అప్పుడు మార్చాం. ఒకసారి బాబు గారు కదా ఉంది, ఒకసారి ఆయన చూస్తే తెలుసుకుని మాకు చెప్తాడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి.
భలే ఉంటుంది అది. సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా తీసుకెళ్ళాలి. మీరు అన్ని విషయంలో ఇప్పుడు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సొంత ఇల్లు కట్టాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక బాధ్యత. అన్నీ ఒకేసారి కూడా చేయలేం. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా అన్నీ చేయాలని తపనున్న విడతల వారీగా చేయాలి. ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ అందరు తల్లికి వందనం డబ్బులు కూడా వేసినాం ఈ రెండో సంవత్సరం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలు. సో ఒక పక్కన పెన్షన్ 4,000 రూపాయలు, తల్లికి వందనం, గ్యాస్, ఉచిత బస్సు, మళ్ళీ అన్న క్యాంటీన్లన్నీ తిరిగి ప్రారంభించాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది. ఇట్లా మనం అన్ని కార్యక్రమాలు తిరిగి మనం ప్రారంభించాము. సో ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి రెండు కలిసికట్టుగా చేయాలి. దాన్ని ఆ రెండు చేస్తే కానీ అవదు, నాకు అదే అనిపిస్తుంది. సో ఇల్లు కూడా చేయాలమ్మా, విడతల వరకు చేయాలి. చట్నీ నానా, చిన్నకి చట్నీ తీసుకురారా. థ్యాంక్ యూ. చిన్న ఇక్కడ మనోడికి హాయిగా స్కూల్ డుమ్మా కొట్టేవారా ఈరోజు? పేరెంట్ టీచర్ మీటింగ్ తెలుసా? ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్. రిపోర్ట్ కార్డు ఇస్తున్నారా? ఇస్తున్నారు. రిపోర్ట్ కార్డులో ఏం రాస్తారు? ఎంత మార్కులు వచ్చినాయి, ఎక్కడ మనం వెనకబడి ఉన్నాం, ఎక్కడ ముందున్నాం, ఏం నేర్చుకోవచ్చు అన్నీ ఇస్తారు కదా వివరాలన్నీ. పనికొస్తుందా రిపోర్ట్ కార్డు? అసెస్మెంట్ బుక్లెట్ కూడా వచ్చింది కదా, ఎగ్జామ్స్ అంతా ఒక పుస్తకంలో రాసుకునేది. సో ఫైనల్ ఎగ్జామ్స్ ముందర చూసుకుంటున్నావా? సంవత్సరం మొత్తం ఎగ్జామ్లు, సమ్మేటివ్ అసెస్మెంట్స్ అని చదువుకుని ఎక్కడ వెనకబడి ఉన్నావు చూస్తున్నావు? బాగా చదువుతావా? మంచి మార్కులు వస్తాయా? కాఫీనా? థ్యాంక్ యూ నా. బాగా చదువుతున్నా. ఎంత వస్తుంది మార్కులు ఈసారి? 550. బాగా చదవాలరా. మనందరికీ శ్రీరామ రక్షం చదివే. బాగా చదవాలి. ఏమా తల్లి? అదే కేజీబీ అంటే అర్థమైపోయింది తల్లి. మంచి కేజీబీ చాలా బాగుంటాయమ్మా, బాగా చేస్తున్నారు, ఇంకా మెరుగుపడుతుంది. అవసరం లేదన్నా. నీకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నారు కదా, ఈ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు ఎలా ఉంది? అది పనికొస్తుందని మీకు? పేరెంట్ టీచర్ మీటింగ్ సంవత్సరం 2 సార్లు కదా చెల్లి. నవంబర్ మాసంలో మళ్ళీ రెండోది పెడతాం. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు ముగ్గురు అనుసంధానం అవ్వాలి తల్లి. కేవలం ఇదేదో ఉపాధ్యాయుల సమస్యనో, పిల్లలు చదువు చెప్తాము, ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రుల బాధ్యత ఉంది. మీలాంటి అవ్వతాతల పైన కూడా బాధ్యత ఉంది తల్లి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు మా ఇంట్లో, నా అబ్బాయి 11 సంవత్సరాలమ్మా. వాడు విలువలన్నీ వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. చదువు ఎవరన్నా చెప్తారు, బట్ విలువలు కానీ అన్నీ చెప్పాలంటే అది మీరే చెప్పాలా, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా. ఎందుకంటే మీరు పడిన కష్టం మీ మనోరాలు ఎప్పుడు పడకూడదు, పడదు. మేము ముగ్గురు చదువుతారు, అది ఒకటి. మరి దాన్ని చదివిద్దాం, దాన్ని మనం చేసినాక కూలి పని చెయ్యొద్దని ఆలోచించాం. పాపని స్కూల్కి పంపించాలనేది ఎవరు ఆలోచన? మొదటి నుంచి స్కూల్కి బడికి వెళ్ళాల్సిందే, చాలా చాలా అవసరం. అండ్ కేజీబీ బాగా చెప్తారు, పాటలు చాలా బాగా చెప్తారు. అంటే రెసిడెన్షియల్ కదా, దాంతో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఏమమ్మా కార్యకర్తలకు ఏం చేయాలి చెప్పండి, ఆలోచనలు ఏంటి? సార్ కార్యకర్తలు కూడా మీకు సార్, మీరంటే అభిమానం ఎక్కువ ఉంది సార్. వెంకటేశ్వర అంటే అభిమానం ఎక్కువ ఉంది సార్. అమ్మా మా ఏరియాలో కూడా మీరు సార్ రావాలని మనసు ఊరికి రమ్మంటారా? రావాలా? యాక్చువల్లీ ఈరోజు వద్దాం అనుకున్నా, మళ్ళీ బాబన్న ప్రోగ్రామ్ ఉంది కదా, మళ్ళీ కొంత ఆలస్యం అవుతే జనరల్ ఒక గంట అటు ఇటు అవుతుంది కదా, పెద్ద అయింది. మళ్ళీ కార్యకర్తల సమావేశం ఉంది, అందుకే రాలేకపోయా. లేండి మీ దగ్గరికి వద్దామని, ఊర్లోకి వద్దాం అనేది నా కోరిక.